ధనురాశి. ధనురాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారిది, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారిది, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారిది ధనురాశి అవుతుంది. ఇక ధనురాశి వారికి అదృష్ట సంఖ్య 3, అనుకూలమైనటువంటి సంఖ్యలు 1, 2, 9. రాష్ట్రాధిపతి గురుడు కావడం వలన వీరు కనకపుష్య రాగాన్ని ధరించడం శ్రేయస్కరము. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారు వైఢూర్యమును, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కెంపును ధరించడము శ్రేయస్కరము. ఈ రాశి వారికి గురువు జూన్ 19, 2014 వరకు సప్తమ స్థానమైనటువంటి మిథున రాశి యందు సత్ఫలితాలు ఇస్తూ ఉంటే, ఆ తదుపరి అష్టమ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో అష్టమ స్థాన ఫలితాలు దుష్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని నవంబర్ 2, 2014 వరకు లాభస్థానమైనటువంటి తులారాశి యందు సత్ఫలితాలను ఇస్తున్నాడు. అనంతరము వ్యయస్థానమైనటువంటి వృశ్చిక రాశిలో 12వ స్థానమందు సంచరించడం వలన ఏలినాటి శని ప్రభావము ప్రారంభము కాబడుతుంది. రాహువు జూలై 12, 2014 వరకు లాభస్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కేతువు జూలై 12, 2014 వరకు మేషరాశి యందు అర్ధాష్టమ స్థానమైనటువంటి మీనరాశి యందు సంచరించడం వలన సత్ఫలితాలు ఇవ్వకుండా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ధనురాశి వారు శనిగ్రహ సంబంధమైనటువంటి జప హోమ దానాలు చేసుకోవడము మీకు శ్రేయస్కరము. ఇక ఈ సంవత్సర ఫలితాలు గనక మనం విశ్లేషిస్తే, ఈ సంవత్సరము ఈ ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలో కాలం అనుకూలంగానే ఉంటుంది. ఆ తదుపరి కొద్దిగా ప్రతికూల గ్రహస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్యలు, ధన వ్యయము అధికమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతరుల విషయాలలో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు జయప్రదంగానే ముగుస్తాయి. గృహంలో విందు వినోద వేడుకలలో మీరు పాల్గొంటారు. ధన వ్యయము అధికంగానే గోచరిస్తుంది. సంతానము గొప్ప స్థితిలో స్థిరపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జీవిత ఆశయాలను నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా ఈ సంవత్సరంలో మీరు చేస్తారు. కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ ప్రమాదం మాత్రం ఏమాత్రం లేదు. మనసు బాధపడేటువంటి సంఘటనలు పునరావృతమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవిత మార్గంలో ఒంటరి పోరాటాన్ని మీరు ఈ సంవత్సరంలో చేస్తారు. వివాహ సంతోషకరమైనటువంటి వాతావరణాల ద్వారా కొంతగా మనసు ఊరటపడేటువంటి అవకాశం ఉంది. సంతానం కూడా సంతోషదాయకమైనటువంటి ఫలితాలను పొందుతుంది. ధనాదాయము ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే గోచరిస్తూ ఉంది. ధన సమస్యలు కూడా మీకు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలినాటి శని బాధ నివృత్తి కొరకు శనిగ్రహ జప హోమ దానాలు చేసుకోవడం మీకు ఇవ్వదగినటువంటి సూచన. శని నవంబర్ 2, 2014 వరకు వ్యయస్థానమైనటువంటి తులారాశి యందు, తదనంతరము జన్మరాశి యందు సంచరించడం వలన మీకు ఏలినాటి శని బాధలు అధికంగా గోచరిస్తున్నాయి.